జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్మికులు సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కొత్త లేబర్ కోడ్లను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు భండారి బాబు మీడియాతో మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాసి 8 నుండి 10 గంటలు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపడం హాస్యాస్పదమన్నారు. కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలను మార్చి కార్మికుల హక్కులను విస్మయిస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ డిమాండ్లను వెనుకకు తీసుకుని ఎడల ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధమన్నారు. ప్రధానమంత్రి మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ చేసే చట్టాలు మన పని విధాన్ని కుదిస్తారు. మాకున్న జీతాలు 151 రూపాయి 150 రోజుకు దినసరి కూలి 150 అంటున్నాడు. ఇప్పుడున్న నిత్యావసర ధరల బట్టి రోజు 700, 800, 1000 రూపాయలు ఇచ్చినా బతకలేని స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు నూనె ప్యాకెట్ 200 రూపాయలు, పప్పులు ఉప్పులు అంతా నిత్యావసర ధరలు రేటు ఉన్నది బాగా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి నరేంద్ర మోడీ ఏమంటాడంటే మీకున్న ధరలు మాకున్న చట్టాలు మారుతా, 10 గంటల పని విధానం అంటాడు, పని భారం పెంచుతారట, మాకు జీతాలు కుదిస్తారట. ఇలాగే కాకుండా ఒక్కొక్క వర్కర్కు హౌస్ హోల్డింగ్ అని కాంట్రాక్ట్ యావత్ భారతదేశం ఒక్క వర్కర్కు రోజు కనీసం దినసరి కూలి 1000 రూపాయలన్నా పడాలి. ఇప్పుడున్న నిత్యావసర ధరల బట్టే మేము అడుగుతున్నాం. అయ్యా నరేంద్ర మోడీ అయ్యా తమరు చేసే ఇప్పుడు ఏమున్నదంటే తమరు ఎక్కడేందో 3 సార్లు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయినందుకు మమ్మల్ని ఇట్లా దించిన చట్టాలు మారుతానని మమ్మల్ని అన్ని రకాల బేరిస్తారు. అలా కాకుండా మాకు దినసరి కూలి మేము చేసే విధానం మా కష్టానికి మాకు మేము మున్సిపాలిటీ వర్కర్లం కుక్కలు పందులు అనాథాలు కక్కింది ఏరిగింది ఇవన్నీ తీస్తాం. మేమే కాదు అన్ని రంగాల వాళ్ళ బస్ స్టాండే కానీ అన్ని ఆశా వర్కర్లే కానీ భారతదేశం అవసరం కాంట్రాక్ట్ వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు ఒక్క రోజు కనీసారి దినసారి కూలి 1000 రూపాయలు లేకపోతే ఇప్పుడు బతకలేని పరిస్థితి ఉన్నాం. ఒక్కొక్కరు 3 పిల్లలు ఉంటాయి. ఇప్పుడున్న ధరలేంది ఒక్క స్కూల్ పిల్లలు ఒక్క 2 చదివియాలంటే నెలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు తినాలంటే క్వింటల్ బియ్యానికి 6,000 రూపాయలు, పప్పు కిలో పప్పుకు 150, ఒక్క నూనె ప్యాకెట్ 200. బీజేపీ ప్రభుత్వం అంటాడు ఈ చట్టాలు మారితే కనుక మేము కఠినమైన చర్య తీసుకొని ఎక్కడిదక్కడ రస్తా రోకలు చేస్తాము. ధర్నాలు గతంలో 120 ఏళ్ల కింద ఇట్లా ఎర్రజెండా పార్టీ కార్మికులు ఎట్లా రక్తంతో వండించేటో సింధించైనా ఈ చట్టాలను మేము సాధించుకుంటాం. ఈ సమయం ఎన్ని రోజుల వరకైనా ఇది ఎన్ని రోజులు నడిచిన అన్ని రోజుల వరకైనా కొనసాగిస్తాము. ఇది ఎక్కడ పోయినా అక్కడ మాకు దినసరి కూలి అయితే 1000 రూపాయలు మాకు వెళ్ళదు. ఇప్పుడు నిత్యావసర ధరలు బాగున్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారు మాకు ప్రతి రాష్ట్రానికైనా లెటర్ ఇచ్చి పంపాలి. ఒక్క వర్కర్కు 1000 రూపాయలు ఇవ్వాలని ప్రతి రాష్ట్రంలో అమలు పరచాలి. ఆయన